సో ఫైనల్లీ మేమైతే ఎక్కడ జోషిమఠ్లో మేము రూమ్ తీసుకున్నాం అనమాట. కేదార్నాథ్ మార్నింగ్ కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ మూవ్ అయ్యాం కాబట్టి మేము జోషిమఠ్లో రూమ్ తీసుకున్నాం. అక్కడ లగేజ్ పెట్టి ఫ్రెష్ అయ్యి అయితే బద్రీనాథ్కి అయితే మూవ్ అయిపోయాము. ఇంకా 23 కిలోమీటర్స్ ఏవేలో స్టాప్ చేసేసారు బళ్ళు. మొత్తం ట్రాఫిక్ ఉంది బ్యాక్ సైడ్. చాలా పెద్దగా అయితే సో మేమైతే ఫైనల్లీ బద్రీనాథ్ వచ్చామన్నమాట. లొకేషన్స్ బాగుంది, రాస్తా బాగుంది అండ్ అంతా చాలా బాగుంది బద్రీనాథ్. సో నేనైతే ఏం తెచ్చుకోలేదు, స్వెటర్ ఏం తెచ్చుకో, ఓన్లీ షర్ట్ హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నా. చాలా అవుతుందని మొత్తం కప్పుకున్నా. ఇది ఇక్కడ తీసుకున్నాం బాగుందిరా. సో బై వాక్ ఆల్మోస్ట్ 1 km ఉందన్నమాట కేదార్నాథ్ టెంపుల్ కి. బై వాక్ వెళ్తున్నాం. సారీ బద్రీనాథ్ అనమాట. 1 km బై వాక్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ టైం 5:30 అవుతుంది. దర్శనం తెలియదు ఇంకా అవుతుందో. ఆల్మోస్ట్ 9 దాకా అయితే ఉంటుందంట. మేము వెళ్తున్నాము, చూడాలి ఎలా ఉంటుంది. మన విలేజ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. ఇంకా మన విలేజ్కి వెళ్దామని ప్లాన్ వేసాము. ఇండియా లాస్ట్ విలేజ్ అనమాట. తెలియదు ఎట్లా ఉంటుంది. ఇంకా 6కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. బట్ లైన్ చాలా పొడవు ఉంది. సారీ అర్లీ మార్నింగ్ 1 అవుతాం. చూసారు కదా, అందరికన్నా లాస్ట్ మేము ఉన్నాం దర్శనంలో. సో ఎన్ని గంటలు అవుద్దో మాకు తెలియదు. సో మీకైతే అప్డేట్ ఇస్తాను ఎన్ని గంటలు అవుద్దో. యాక్చువల్లీ విఐపి దర్శనం ట్రై చేసాం, బట్ విఐపి దర్శనం లేదంటున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత లైన్ ఉంటుందని. రాజు స్టేషన్ నాట్ 1.5 ఇంకెక్కువ ఉండొచ్చు మేబీ. చాలా లైన్ ఉంది అండ్ లైన్ కూడా మూవ్ అవ్వట్లేదు సార్. ఆల్మోస్ట్ అయితే కొండపైకి అయితే వస్తాం. కొండలు ఉన్నాయి. ఓకే స్టార్ట్. చూసారు కదా, ఏం జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది అసలు. సో మొత్తానికి అయితే ఏం జరిగిందంటే మాకు కార్ ట్రైల్ అయితే పంచర్ అయిపోయింది. అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు హరిద్వార్ మూవ్ అవుతున్నాం అనమాట. అక్కడి నుంచి మనం జోషిమఠ్ నేను నైట్ దర్శనం అయిపోయింది బద్రీనాథ్. సో అక్కడి నుంచి మూవ్ అవుతున్నాం. అంత మంచిగా ఉంది. సో ఇప్పుడు మాకు టైర్ అయితే పంచర్ అయిపోయింది. చూసారు కదా, మనోటి సెల్ఫ్గా మార్చేసుకుంటున్నాడు. సో మేము కూడా హెల్ప్ చేస్తాం. కాసేపు వ్లాగ్ ఆఫీసి హెల్ప్ చేయాలి. మా సార్కి పుచ్చకాయ కావాలంట. అక్కడ ఉన్నారు, పుచ్చకాయ తెచ్చాడు. పుచ్చకాయ మిస్ అయ్యిందంట. మనోడి ఎనుకుతున్నాడు. లగేజ్ మొత్తం ఇక్కడ కింద పెట్టిస్తారు. మా శుభం బ్రో కూడా చూస్తున్నాడు కానీ హెల్ప్ ఏం చేయట్లేదు, సజెషన్స్ ఇస్తున్నాడు అండి. శుభం మేమైతే సరోజిని మార్కెట్కి వెళ్ళి వచ్చామన్నమాట. చాలా కొనేసాము. దగ్గర ఒక 7,000 సరుక్కున్నాం. మావాడు నేను ఒక బ్యాగ్, మావాడు ఒక బ్యాగ్, అక్కడ 2 బ్యాగులు వెళ్తున్నాయి. చాలా కొన్నాము. చీప్గా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ ఎండ సమ్మర్ ఎలా ఉంది అసలు? ఢిల్లీలో మాత్రం చాలా చిదక్ కొడుతుంది. 47 ఉంది, 46 ఉంది. ఎలా ఉందంటే వేడి ఏం అసలు చాలా ఉంది. చాలా వేడి. తొందరగా వస్తే మాకు మా ఊరికి ట్రైన్ అయిపోతుంది. నాకు కూడా బస్సు ఉంది, ట్రైన్ టైం అయిపోతుంది.